ఫ్రెండ్స్ ఈరోజు నేను అమెజాన్ నుంచి క్లీనింగ్ బ్రష్ ఒకటి రప్పించానండి. ఆర్డర్ చేసి తీసుకొచ్చాడు. అన్ప్యాకింగ్ చూపిస్తున్నాను. ఇది మల్టిపుల్ క్లీనింగ్ బ్రష్ అండి. వాష్రూమ్ దగ్గర నుంచి సింక్ దగ్గర నుంచి సోఫాల వరకు క్లీనింగ్ చేయడానికి డిఫరెంట్ 5 మోడల్ బ్రషెస్ ఉన్నాయి. ఇదన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అన్ప్యాక్ చేసి దాని డీటెయిల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇది 860 రూపీస్కి వచ్చిందండి మనకైతే. దానిపైన ఉండడం 1999 రూపీస్ అని ఉంది. కానీ ఇవన్నమాట. 5 బ్రషెస్ ఇచ్చాడండి. 2 స్పాంజ్ ఇచ్చాడు, 2 బ్రష్ ఇచ్చాడు. ఒకటేమో స్టెయిన్లెస్ స్టీలు వెసల్స్ క్లీనింగ్కి కొంచెం స్ట్రాంగ్ స్టెయిన్స్ కోసం ఇచ్చినట్లున్నాడు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఒకసారి మాడిపోయిన కళాయితో టెస్ట్ చేసి చూద్దాం. ఇది కొంచెం విమ్ లిక్విడ్, సోప్ లిక్విడ్ దాంట్లో వేసి బాగా మాడిపోయిందండి. ఇది ఫ్రై చేస్తుంటే చూద్దాం. వెసల్స్ క్లీనింగ్ అని చెప్పలేదండి వాళ్ళైతే. ఓన్లీ వాష్రూమ్స్కి, సోఫాకి, సిమ్ని, కిచెన్ సిమ్ని అటువంటి వాటికే అని చెప్పాడు. అయితే వెసల్స్ కూడా ఒకటి ట్రై చేస్తే మంచిగా అనిపించింది. అందుకని దీన్ని ఒక వీడియోగా చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. చూద్దాం, మీరే చూడండి ఎంత మార్పు వస్తుంది. కింద చాలా వచ్చింది. ఇంకా చాలా వరకు మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదేమో అనుకుని నేను పక్కన పడేసింది అనమాట. ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా 2-3 మినిట్స్ చేస్తే మంచిగా మొత్తం నీట్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదే కాదు, టైల్స్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి దీంతో. ఇంక కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందో. ఇలా ఉందండి. ఫస్ట్ అయితే కొంచెం ఖరాబ్ అయ్యి ఉంది. ఇది రప్పిస్తున్నాను కదా అని నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. సో ఇదిగోండి, కొంచెం లిక్విడ్ వేసాను, విమ్ లిక్విడ్. ఇప్పుడు చూద్దాం ఎట్లా పనిచేస్తుంది అన్నది. కానీ ప్రతి చిన్నదానికి అర్బన్ క్లాబ్ బుక్ చేయడం, లేదంటే సర్వెంట్స్నో స్కావెంజర్స్నో బ్రతమాలుకోవడం, ఇది వాళ్ళేమో మేము వాష్రూమ్ చెయ్యము ఇది చేయము అని అంటూ ఉంటారు కదండి. ఇంకా అమెరికన్ స్టైల్లో మనకు కూడా ఇది ఒక మంచి పరిష్కారం అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా దీని గురించి ఒకసారి కామెంట్ చేయండి. మన అమెజాన్లో దీని గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లీన్ చేద్దాము కొంచెం వాటర్ వేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయట వాళ్ళు ఎవరైనా సడన్గా గెస్ట్లు అది వచ్చినప్పుడు అది మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. వాష్ బేసిన్ కానీ వాష్రూమ్స్ కానీ అంత క్లీన్గా లేవని. ఎప్పుడూ మనమే చేసుకోలేము, కానీ ఎప్పుడైనా మధ్యలో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది ఈ వస్తువు. తర్వాత ప్రతిసారి అర్బన్ క్లాబ్ బుక్ చేయడం, 100లో వాళ్ళకి పెట్టే కంటే ఎట్లాగూ మనం ఎంతో కొంత మెయింటెనెన్స్ చేస్తాం కనుక మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా ఛానల్.
థ్యాంక్ యూ.